దేశంలో అన్నీ మారిపోతున్నట్టు ఇప్పుడు కరెన్సీ నోట్లపై బొమ్మలు కూడా మారిపోతాయా? అసలు కరెన్సీ నోట్లపై బొమ్మలు దేనికి గుర్తు? వీటి చరిత్ర వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? అవన్నీ ఇప్పుడు చూద్దాం. మన కరెన్సీ నోట్లపై బోసినవ్వుతో ఉన్న గాంధీ బొమ్మను చూసే ఉంటాం. 10 రూపాయల నోటుతో మొదలు పెడితే 2 రూపాయల నోటు దాకా దేని మీద చూసినా గాంధీ బొమ్మ కనిపిస్తుంది. అయితే ఇటీవలి అంబేద్కర్ ఫోటో, రాముని ఫోటో ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కరెన్సీ నోట్లపై గాంధీ ఒక్కరిదే కాకుండా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్ ఫోటోలు ముద్రించాలని డిమాండ్లున్నాయి. ఇటీవలి అయోధ్య రాముడి ఫోటోలు కూడా నోట్లో విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఇదంతా ఒకెత్తైతే కరెన్సీ నోట్లపై గాంధీ గారి బొమ్మ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో విషయాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన కరెన్సీ మీద గాంధీజీ బొమ్మ లేకపోతే దానికి విలువ ఉండదు. ఎవరైనా గాంధీజీ బొమ్మ ఉంటేనే దానిని తీసుకుంటారు. కనిపించే గాంధీజీ బొమ్మ మాత్రమే కాదు, కనిపించని గాంధీ బొమ్మ కూడా మన కరెన్సీ నోటు మీద చూసే ఉంటాం. గాంధీ బొమ్మ లేకపోతే అది దొంగ నోటుగా పరిగణిస్తారు. అయితే దేశంలో స్వాతంత్ర్యం రాకముందే కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ స్వాతంత్ర్యం రాకముందు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఉండేది కాదు. అప్పట్లో కరెన్సీ నోట్ల మీద కింగ్ జార్జ్ బొమ్మ ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా 1949లో ఇండియా రూపాయి నోటు అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పుడు ఇండియా ఆ రూపాయి నోటు మీద కింగ్ జార్జ్ బదులు మహాత్మా గాంధీ ఫోటోను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించిందట. కానీ దీనిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో గాంధీజీ బొమ్మకు బదులుగా అశోక స్తంభం బొమ్మను ముద్రించారట. ఇక ఆ తర్వాత గాంధీజీ శత జయంతి సందర్భంగా 1969లో కరెన్సీ నోటు మీద తొలిసారి గాంధీ బొమ్మను ముద్రించారు. 1987లో మన దేశంలో 500 రూపాయల నోటు అందుబాటులోకి వచ్చింది. దానిపై కూడా గాంధీ బొమ్మను ముద్రించారు. ఇక అప్పటి నుండి ఆర్బీఐ ఏ కొత్త నోటును ముద్రించినా ఆ నోటు మీద గాంధీ బొమ్మను ముద్రించడం మొదలుపెట్టారు. అయితే మన కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి తెలియకపోవచ్చు. మన కరెన్సీ నోటు మీద ముద్రించే గాంధీ బొమ్మ ఫోటోను మయన్మార్లో తీశారట. 1946లో మహాత్మా గాంధీ మయన్మార్ వెళ్లిన సమయంలో బోసినవ్వులు చిందించే గాంధీ ఫోటోను తీశారట. ఆ ఫోటోని ఇప్పుడు మనం కరెన్సీపై చూస్తున్న ఫోటో. ఇవి కాక వెనకటి రోజుల్లో కొన్ని నోట్లపై ఆయన చెరక వడుకుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి. కూర్చొని స్వదేశీ వస్త్రాలను నేసే చిత్రం అది. ఆ తర్వాత అన్ని నోట్లపై ఒకే చిత్రాన్ని ముద్రించడం మొదలుపెట్టారు. ఆ ఫోటోల మూలం అప్పటి చరిత్ర ఎంతో గొప్పవి.